హాయ్ బ్రో. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ అంతా కూల్చివేతలు జరుగుతున్నాయి. అలాగే రేవంత్ ప్రభుత్వం అన్ని దిక్కుల కూల్చివేస్తున్నారు. దీనిపై ఎలా అంటారు, మీరు ఎలా స్పందిస్తారు? చాలా ఆనందంగా ఉంది. చెరువులో 5 ఎకరాలు 10 ఎకరాలు కబ్జా పెట్టిలోనని ఎవరిని వదులుతలేడు అన్న. మంచి కార్యక్రమం తీసుకున్నాడు. చెరువులని ఆక్రమించుకొని, అంటే హైదరాబాద్ డెవలప్ అయిందని చెరువులు అసలు నాలాలు డ్రైనేజీలు అన్నీ కబ్జా పెట్టేస్తారు. ఆ కబ్జాలన్నీ తీసేసి మంచిగా చెట్లు కానీ పార్కు కానీ పెడతాడు. మంచి మనకు స్వచ్ఛమైన గాలి వస్తుంది. హైదరాబాద్ చాలా చెడిపోతుందని వీళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు ఏందన్నా ల్యాండ్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో అంటే అది మామూలు విషయమా? అప్పట్లోనే రేవంత్ రెడ్డి అన్న కొట్లాడిండు. దాని మీద స్పందించలే ఎవరు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు స్పందించలే, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన రాగానే మొత్తం ఏవైతే ఉన్నాయో, మొన్ననే మల్లారెడ్డి ఎంత పెద్ద కాలేజు బిల్డింగ్లు కడితే మొత్తం కూల్చిపెట్టింది. మొత్తం చెరువులో కట్టిన అన్ని ఏవి వదిలిపెట్టాడు అన్న. ఇప్పుడు ఏవైతే నాలాలు ఉన్నాయో అవి గిట ఏవైతే బిల్డింగ్లు కట్టిండో, మియాపూర్లో గిట ఒక బిల్డింగ్ కట్టింది. మెయిన్గా ఏదైతే డ్రైనేజ్ వాటర్ వెళ్తుందో పెద్ద లైన్ మీద, ఆ పెద్ద లైన్ మీద కట్టిండు ఆయన పెద్ద బిల్డింగ్, 5 ఫ్లోర్ల బిల్డింగ్. అట్లాంటి దాంట్లోని మొత్తం కూల్చివేసి చెరువులని కబ్జా చేసుకొని, అది కరెక్ట్ కాదు. ఆయన కొనుక్కున్న ల్యాండ్ అంటుండు. కొనుక్కున్న ల్యాండ్ ఉంటే చెరువే లేదన్న. చెరువు అసలు సగానికి సగం అసలు లేనే లేకుండా చేసిండు. కానీ నాగార్జున పెద్ద చెరువు అది కాదు భయ్య. ఇప్పుడు నాగార్జున గారు అంటున్నాడు, నేను 2014లోనే దాని మీద నేను స్టే తెచ్చుకున్న కోర్టు నుంచి. తేలేదన్న. ఎక్కడ తెచ్చిండన్న? తేలేదు కాబట్టే కదా కూల్చివేసిండ్రు. తెస్తే దాన్ని టచ్ చేయరు ఎవరు. నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన నోటీస్ ఇచ్చిండ్రన్న. నోటీస్ ఇచ్చిన తర్వాతనే కూల్చేసిండు కదా. నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నోటీస్ పంపించిన తర్వాతే, ప్రభుత్వం నుంచి నోటీస్ వెళ్ళిన తర్వాతనే కూల్చివేసిండ్రు అది. ఓకే. అయితే ఇంకొకటి, ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్న 3 ఎకరాలు ఉంది కదా ఎన్కన్వెన్షన్. ఇప్పుడు కోర్టు తీర్పుకు నేను లోబడి ఉంటా అంటున్నాను నాగార్జున. దాని గురించి ఏమంటారు? కోర్టుకు తిరిగి లోబడి ఉంటా అంటుండ్రు, కరెక్టే. కోర్టు ఏ చెప్తే అది చేయాలి. మీరు 3 ఎకరాలే అంటున్నారు. 5 ఎకరాలు మొత్తం టోటల్గా 5 ఎకరాలు ఉంటుంది. అది ఆయన కబ్జా చేసింది 5 ఎకరాలు. అన్నకి మంచి పేరుంది, చాలా మంచి పేరుంది. ఇప్పుడు ఈ రూమర్స్ వల్ల మొత్తం చెడిపోయింది అన్న పేరు. అంత మంచి పేరు అసలు చెడగొట్టుకుంటున్నా అన్న. ఎందుకేమో నాకు అర్థమైతే లేదు. కానీ ఎన్నో ఉన్నాయి కానీ దాని పేరు చెడగొట్టుకుని నచ్చలేదు. ఓకే, నాగార్జున టార్గెట్ చేశారని చాలా మంది అంటున్నారు. దానికి ఏమంటారు? టార్గెట్ కాదన్నా, నువ్వు చెరువులో కట్టినవు, కన్వెన్షన్ చెరువులో కట్టినవు, దాని మీద ఎంతో వచ్చింది, నీకు ఎంతో తిన్నావు. ప్రజలకి గిట్ట ఏం పెట్టలే నువ్వు. ఇక్కడ ఎవరికి సాయం చేయలే, ఎవరికి దాన ధర్మాలు ఏం చేయలేదు. ఆయన ఎన్నో కట్టుకున్నాడు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి ఆయన దగ్గర, ఎవరికి దాన ధర్మాలు చెయ్యలేదు. ఆ చెరువులే ఏందన్న కన్వెన్షన్ కట్టడం హైదరాబాద్ లో నాకు అర్థం కాదు. పబ్లిక్ అక్కడ ఉన్న నివాకులు పబ్లిక్ ఏమంటారు తెలుసా? చెరువులో కట్టి నాన్న ఇబ్బంది పడిండు, అప్పట్లో గిట్ట కంప్లీట్ చేసినాం, పేపర్లు ఉన్నాయి, న్యూస్ ఛానల్లో మేము ఎంతో మొత్తుకున్నాము, అయినా వినలేదు, కబ్జా పెట్టి అది నిర్మించుకున్నాడు అని చెప్పిండ్రు. గత 10 సంవత్సరాల నుంచి ఏం చేయట్లేదు. ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఎందుకు చేయలేరు అంటావు? ఎందుకు చేయలేరంటే డబ్బులు ఇచ్చిండ్రేమో నాగార్జున గారు. ఇంకా దానివల్ల, ఇంకా వాళ్ళ ఓట్ల వల్ల, మేము గెలవాలనే వల్ల, ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి మనకి అనే వల్ల వాళ్ళు సపోర్ట్ చేసుకొని ఆయన గెలిచిండు, సరే వీళ్ళు ఉన్నారని ఆయనకు వదిలిపెట్టింది. కానీ ఈయన వదిలే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అన్న వదలడు, ఎవరిని వదలడు. ఆయన సొంత పార్టీలో ఉన్నోడినే, ఎమ్మెల్యేలనే వదిలితాడు. ఏ అక్రమకాలు చేసినా గిట ఇడిచిపెట్టేది లేదు వాడిని, ఎవడైనా సరే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి కూడా నోటీసులు ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ కూడా తీసేస్తారంట కదా? తీసేస్తారన్న. ఎక్కడ అది ఎవరిదన్న? ప్రభుత్వం భూమి అన్న. అది ప్రభుత్వం భూమి అయితే ఆయన కబ్జా పెట్టిండు. ఎవరికి చెప్పకుండా చేయకుండా దానికి అసలు ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? కొన్న ప్రూఫ్ ఉందా ఆయన దగ్గర? ఏది లేదు. ఇష్టంగా అప్పట్లో ఎవరికి తెలియదు కాబట్టి గుడ్డి అమాయకులు అప్పట్లో ఏం డెవలప్మెంట్స్ లేకుండా కబ్జాలు చేసుకున్నాడు అన్నీ. ఇప్పుడు అయితే వదిలిపెట్టారు. అన్నిటికీ నోటీస్ వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. కోర్టుకి వెళ్ళినా కోర్టు ఏ చెప్తే అది చేస్తా అంటుంది కదా, దాని ప్రకారంగానే వెళ్ళాలి. బిగ్ బాస్ లో లైవ్ లో చాలా మందికి ఆదర్శంగా నిలిచే నాగార్జున గారు అలాంటి చర్యలు నేను చెయ్యను, నేను చట్టపరంగానే వెళ్తాను అంటున్నాడు కదా. చట్టప్రకారంగా ఎట్లా వెళ్తున్నా నాకు అర్థమైతే. ఎక్కడి నుంచి కావాలని కక్షపూరితంగా చేస్తున్నారు అంటున్నాడు. ఎందుకు చేస్తారన్నా? నువ్వు చేసుకున్నది, నువ్వు వచ్చి కబ్జా పెట్టి నువ్వు చెరువులో నువ్వు అంత పెద్ద ఫంక్షన్ ఎట్లా కడతావు స్వామి? నాకు అర్థం కాదు. అది నువ్వు చేసింది కాదా? నువ్వు తప్పు చేసింది కాదా? నువ్వే కట్టి నువ్వు మళ్ళీ ఇది అని సొల్లు మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాదు. అది కరెక్ట్ కాదు. చెరువులో ఎవడన్నా కబ్జా చేస్తాడా? నాకు అర్థం కాదు.